రెండో తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో పౌలు గారు ఈ మాట రాస్తూ అంటాడు, అంటే అంత్యదినములో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకునుడి. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు అన్నాడు. అపాయకరమైన దినములు అన్నాడు. ప్రియులారా, మరి అంత్యదినాల్లో మనం ఉన్నాం. అపాయకరమైన దినాలు. మనుషులు స్వార్థప్రియులు, దురాలోచన కలిగిన వారు, వారి మధ్య భక్తి చేస్తున్న మనం ప్రియులారా చాలా జాగ్రత్తగా మనం సాగాలి. ఓ చెట్టు దగ్గర ప్రియులారా ఒక కోతి నివాసంగా ఉంది. ఆ చెట్టు కింద పెద్ద చెరువు, ఆ చెరువులో ఒక ముసలి ఉంది. ఈ యొక్క కోతి చక్కగా కాయలు తింటూ ఆ ముసలి చెరువులో ఉండగా ఇది తినేటప్పుడు జారిపడి ఆ ముసలి తింటూ బతికేది. అది తింటూ ఇంటి దగ్గర ఉన్న తన భార్య కూడా తీసుకొని వెళ్ళేది. ఇవి తింటూ జారవడవకుండా ఇంకా ఎక్కువగా వేసేది. మంచి స్నేహమైంది. రోజు మాట్లాడుకుంటా ఉన్నాయి. ఒక రోజున ఈ ముసలి వెళ్ళి తన భార్యకి ఇచ్చింది కదా ఇంటి దగ్గర. అప్పుడు తన భార్య అనేది తిని తృప్తి చెందక, తిని ఆనందపడక దురాశ వచ్చింది, స్వార్థం వచ్చింది. ఈ కాయలు తింటుంటే ఈ కాయలు ఎంత టేస్ట్గా ఉన్నాయి, రోజు తిని పెరిగే ఆ కోతి ఇంకా ఎంత టేస్ట్గా ఉండిద్దని తన భర్తను ఆ కోతిని అడిగిందంట. కోతి గుండెని తినాలని ఉంది, దాన్ని తీసుకురా, పట్టుకురమ్మని. అప్పుడు ముసలి చాలా వేదన పడుతూ తన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి కోతితో పిలిస్తే వచ్చిద్దండి, ఎలాగా రాదు కదా, మా ఇంటికి ఈ రోజున పార్టీకి రా, నా భార్య నీ కొరకు విందు చేసింది, రోజు మాకు ఆహారం పెడుతున్నావని చెప్పడం జరిగింది. అయితే ఆ కోతి నమ్మి వెళ్ళింది. అంత్యదినాలు అపాయకరమైన దినాలని లేవు కదండి, గుర్తులేదు దానికి. ఆ ఇంటికి వెళ్తూ ఉండగా మధ్యలో ఆ ముసలి అనింది కదా కృతజ్ఞతతో, అయ్యా ఇది పరిస్థితి, నా భార్య నీ గుండెని అడిగింది అన్నప్పుడు కోతి గుండె అలాగే జారిపోయింది. వెంటనే తనకు ఒక తెలివి ఆలోచన వచ్చింది. అయ్యో ముందే అడగొచ్చు కదా మిత్రమా, నా గుండె చెట్టు మీద పెట్టాను, వెనక్కి తిప్పు అన్నాను. వెనక్కి తిరిగింది. ఆ చెరువు ఒడ్డుకి వెళ్ళి ఆ కోతి ఏమైందంటే చెట్టు ఎక్కి కూర్చుంది. అప్పుడు అంటుంది, రోజు నా కాయలు తిని ఏమాత్రం కృతజ్ఞత లేకుండా నన్ను చంపాలనుకున్నారా భార్య భర్తలు ఇద్దరు కలిసి మీరు. ఇదిగో నా గుండె నా దగ్గరే ఉన్నది, తెలివి తక్కువైన ముసలి అని పంపించేసింది. చాలామంది ఈరోజు ప్రియులారా స్వార్థప్రియులు, మోసం చేసేవాడు, తిన్ని ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడు, ఎదిగి బలపడి ప్రియులారా దేవుని కార్యాలు పొందుకొని దేవుణ్ణి దూషించేవాళ్ళు, సేవకుడిని దూషించేవాళ్ళు, సంఘాలను దూషించే వాళ్ళని చూస్తూ ఉన్నాం. కాబట్టి పౌలు గారు తిమోతికి చెప్పాడు, అంత్య దినాలు అపాయకరమైన దినాలు, జాగ్రత్తగా భక్తి చేసి రాకడలో మీరు ఎత్తబడేవారుగా దావీదు సన్నిధిలో సాగండి.